ఐపీఎల్ 2024 సీజన్ చివరి దశకు చేరుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్లతో లీగ్ దశ ముగిసింది. దీంతో ప్లే ఆఫ్స్ కి ఎవరు క్వాలిఫై అయ్యారు, ఏ స్థానాల్లో ఏ జట్లు ఉన్నాయనే విషయాల గురించి పూర్తి క్లారిటీ వచ్చేసింది. మొదటి స్థానంలో కోల్కతా నైట్ రైడర్స్, రెండవ స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్, మూడో స్థానంలో రాజస్థాన్ రాయల్స్, నాలుగో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తమ స్థానాలను నిలుపుకున్నాయి. మంగళవారం నుండి ప్లే ఆఫ్స్ సమరం మొదలు కానుంది. మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ మంగళవారం రోజున కోల్కతా హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతోంది. బుధవారం రోజున రాజస్థాన్ రాయల్స్ బెంగళూరు జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. క్వాలిఫైర్ లో గెలిచిన జట్టు ఫైనల్స్ లో అడుగు పెడుతుంది. ఓడిపోయిన జట్టు మాత్రం ఎలిమినేటర్ లో గెలిచిన జట్టుతో రెండవ క్వాలిఫైర్ లో తలపడుతుంది. ఎలిమినేటర్ లో ఓడిపోయిన జట్టు ఇంటిదారి పడుతుంది. రెండో క్వాలిఫైర్ లో గెలిచిన జట్టు ఫైనల్స్ లో అడుగు పెడుతుంది. ఓడిన జట్టు ఐపీఎల్ నుండి నిష్క్రమిస్తుంది. కాబట్టి మొత్తం ఐపీఎల్ సమరంలో ఇంకా 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో ఐపీఎల్ మ్యాచ్లను వర్షం ఎక్కువగా వెంటాడుతోంది. దీంతో అభిమానులు చివరి 4 మ్యాచ్ల్లో వరుణుడు గనక అడ్డుపడితే అప్పుడు పరిస్థితి ఏంటి అని కొద్దిగా అయోమయంలో ఉన్నారు. ఆ విషయాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. గత ఐపీఎల్ సీజన్లో కేవలం ఫైనల్స్ కు మాత్రమే రిజర్వ్డే ఉండేది. కానీ ఐపీఎల్ 2024 సీజన్లో ఫైనల్స్ తో పాటు ప్లే ఆఫ్స్ లో జరిగే మిగతా 3 మ్యాచ్లకు కూడా బీసీసీఐ రిజర్వ్ డేను కల్పించింది. దీంతో ప్రతి ప్లే ఆఫ్స్ మ్యాచ్ కు రిజర్వ్ డే అనేది ఉంటుంది. ఇది నిజంగా శుభవార్తే అని చెప్పాలి. మ్యాచ్ రోజు వర్షం పడితే మ్యాచ్ ఆగిపోయిన ఓవర్ నుండి మిగతా మ్యాచ్ ని రిజర్వ్ డే రోజు కొనసాగిస్తారు. అయితే ఒకవేళ రిజర్వ్ డే రోజు కూడా వర్షం గనక పడి మ్యాచ్ పూర్తిగా రద్దయితే అప్పుడు పాయింట్స్ టేబుల్ అలానే నెట్ రన్ రేట్ ఆధారంగా విజేతను డిసైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి రిజర్వ్ డే కారణంగా అభిమానులు ఏమాత్రం టెన్షన్ పడన అవసరం లేదు. మొత్తం మ్యాచ్లన్నీ కూడా సజావుగా జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు ప్రతి మ్యాచ్ కి రిజర్వ్ డే ఉన్న కారణంగా వర్షం అంతరాయం కలిగించినా తక్కువలో తక్కువ 5 నుండి 10 ఓవర్ల మ్యాచ్ ని జరిగేలా చూస్తారు. మొత్తానికి బీసీసీఐ ఇలా రిజర్వ్ డేని కేటాయించి ప్లే ఆఫ్స్ మ్యాచ్లను మరింత రసవత్తరంగా మార్చేసింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.